మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. మనకి అమ్మవారి నవరాత్రులు 9 రోజులు చేయలేని వాళ్ళు, ఈసారి అయితే 11 రోజులు ఉన్నట్టుంది నవరాత్రులు. ఈ 11 రోజులు చేయలేని వాళ్ళు ఆఖరి 3 రోజులైనా చేయొచ్చు, అదే విధమైన ఫలితం ఉంటుంది అంటారు. మరి ఆ 3 రోజులు ఏ రకమైన విధానాన్ని ఆచరించాల్సి ఉంటుందో వివరించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎందుకు చేయలేకపోతున్నాం అని ప్రశ్నించుకోవాలి. బద్ధకంతో చేయలేకపోతే ఆ ఫలితం కూడా రాదు. 3 రోజులు చేసినా కూడా ఒకటి మీకు అనారోగ్య సమస్య ఉంది, లేకపోతే మనకి ఒక్కోసారి అశౌచం వస్తుంది, ఎవరో చనిపోవడము, ఎవరో పుట్టడము, జాతా శౌచము, మృతా శౌచం అంటారు. ఇలాంటి సందర్భాలు తప్పదు. ఏదో ఊరు వెళ్ళాం అనుకోకుండా, ఏదో వేరే కంట్రీస్కి ఎక్కడ వెళ్ళాం, అక్కడ వేరే దగ్గరికి వెళ్ళాం, అక్కడ ఉండే హోటల్స్ లో ఉంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో కారణాలు ఉంటాయి, అక్కడ ఆ హోటల్లో చేసుకోలేడు, మనసుతో చేసుకుంటావాలంటే లేదు. ఇవన్నీ కాదు, మంచం మీద పడి ఉన్నాడు హెల్త్ ఇష్యూతో, అప్పుడు కుదరలేదు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ అన్నీ ఉండి కూడా ఆఖరి 3 రోజులు చేస్తే బాగుందని ఓకే అన్నారు కదా, మనం ఎందుకు 11 రోజులు చేసి కష్టపడిపోవడం అని అంటే మనకి మనమే ఆత్మవంచన చేసుకున్నట్టు. అంటే సొంత పిల్లడికి రోజు పెట్టడం ఎందుకు, వారానికి ఒకసారి పెడితే సరిపోదా అని ఆలోచించినట్టే. ఫుడ్ మన సొంత పిల్లల విషయంలో అలా ఆలోచించాం. 3 రోజులు తినాలి, ఇంకా బలమైన ఫుడ్ తినాలి, ఇంకా మంచిది తినాలి, ఇంక ఎక్కువ తినరా అని ఇంకో ముద్ద ఎక్కువ వేసి తినిపిస్తాం. అలాగే మన పిల్లడు అన్నప్పుడు, మన పాపో బాబో అనుకున్నప్పుడు, అలా ఫీల్ అయినప్పుడు మనల్ని చూసుకునే తండ్రి ఆ పరమాత్మ, అమ్మవారి శక్తి. ఇప్పుడు మనం మాట్లాడగలుగుతున్నాం అంటే ఒక మాట మాట్లాడడానికి ఒక శక్తి వెనకాతలు, ఒక చూపు చూస్తున్నామంటే శక్తి ఉంది, ఒక స్మెల్ తీసుకుంటున్నాం, మనం బ్రతికున్నామంటే ఒక ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ ఈజ్ పరమాత్మ. అతని ఆధారం చేసుకొని ఆయన ద్వారా మనం బ్రతుకుతున్నందుకు, ఇవన్నీ చేస్తున్నందుకు మరి ఆయన్ని పూజించడానికి మనకి ఎగ్జామ్షన్స్ అక్కర్లేదంట నేను. సరే ఓకే, ఇక్కడ కుదరలేదు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ నవరాత్రుల ప్రక్రియని 3 భాగాలుగా చేస్తారు రోజుని. అంటే ఇప్పుడు మొట్టమొదటి రోజు మనకేమిటి, బాల పొద్దున్నే చేసేస్తారు, దాని తర్వాత మధ్యాహ్నం గాయత్రి, సాయంత్రం అన్నపూర్ణ, మళ్ళీ నెక్స్ట్ డే ఆ 9 అవతారాలని 3 విభాగాలుగా చేసేటువంటి ప్రక్రియ ఒకటి ఉంది. ఆ రకంగా వాళ్ళు పూజ చేసేసుకుంటారు. అంటే కుదరలేదు కాబట్టి, అమ్మ తల్లి కుదరలేదు కాబట్టి ఇట్లా. లేదా ఇంకోటి చేస్తారు, ఎలా అంటే ఆ 3 రోజులు కూడా పొద్దున్న సాయంత్రం చేసుకునే ప్రక్రియ ఉంటుంది ఆ 9 అవతారాలని. లేదు అంటే ఆ 3 రోజులు, ఆఖరి 3 రోజులు ఏవైతే అవతారాలు ఉన్నాయో వాళ్ళని మాత్రమే క్షమాపణ చెప్పుకోను. అది కూడా ఇక్కడ ఏదో మనకి ఛాన్స్ దొరికింది కదా, 3 రోజులు సరిపోతుంది కదా, ఒకటే అడుగుతాను. ఇప్పుడు నెల రోజులు మనం జాబ్ చేస్తుంటాం ఎక్కడైనా, ఏమంటే ఆఖరి 3 రోజులే చెయ్యొచ్చట, ఆ 3 రోజులే శాలరీ ఇస్తారట అంటే ఎవరైనా ఒప్పుకుంటారు? అరే చేస్తే నాకు ఇస్తే నువ్వు ఫుల్ జాబ్ ఇవ్వు, అవును, లేకపోతే వద్దు. 3 రోజులు చేయమంటావేంటి వారానికి, లేకపోతే చేసి అంతే శాలరీ ఇస్తా అంటే, ఫుల్ శాలరీ ఇస్తా అంటే చెప్పు, 3 రోజులైనా పర్లేదు అంటాం. కానీ 3 రోజులు శాలరీ ఇస్తానంటే, శాలరీ ఇస్తానంటే 4 రోజులు మీరు ఆఫ్ అండి దానికి శాలరీ ఏమంటే ఒప్పుకోం. మరి మనకి మనం పనిచేసిన దానికే మనం ఒప్పుకోనప్పుడు అమ్మవారి శక్తి మనకి ఎప్పుడు ఆ పరమాత్మ వల్లే ఇదంతా నడుస్తుంది. ఈ విశ్వంలో ఉన్న ప్రతి జగత్తు మొత్తం తిరుగుతుంది ఆయన వల్లే, ఆవిడ వల్లే, ఆయన వల్లే. శివశక్తి, అదే విష్ణు అనుకోండి, బ్రహ్మ అనుకోండి, ఏదైనా అనుకోండి. మరి అలాంటప్పుడు నీకు ఆ సత్యం తెలియక అనవసరమైన ఎగ్జామ్షన్స్ పెట్టుకొని ఏదో జస్ట్ ఒక కుంకుమ వేస్తే సరిపోతుంది, ఒక ఆకేస్తే సరిపోతుంది, ఒక పువ్వు వేస్తే సరిపోతుంది అని అంటే నీకు లేనప్పుడు వేరు. నీ దగ్గర ఫైనాన్షియల్గా ఏమీ లేదు, ఒక పువ్వు తీసుకున్నా అంటే అదే కదండి మనకి పరమాత్మ చెప్పాడు కదా, మీరు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను, ఫలాపేక్ష రహితంగా. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అదే వేయమని కాదు, నువ్వు చిన్నది వేసినా నువ్వు గనక ఫలాపేక్ష లేకుండా చేస్తేనే స్వీకరిస్తున్నాను ప్రీతిగా. నువ్వు ఇంత బంగారం ముద్ద పెట్టినా నువ్వు గనక ఫలంతో ఆశిస్తే నేను తీసుకోని అని చెప్తున్నాడు ఆయన చాలా స్పష్టంగా. అంటే నువ్వు బంగారు పుష్పాలతో చేయి పూజ, కానీ నీ కోరిక ఎంతసేపు నేను చేస్తున్నాను, నాకు ఇది కావాలి అంటే నేను ఇవ్వను. ఎందుకంటే ఫలం నీ యొక్క కర్మని బట్టి ఏమి ఇవ్వాలో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అక్కడ. నువ్వు ఫలం కోసం ఇది చేస్తున్నావు, అది చేస్తున్నా. మరి చాలా మంది అంటారు ఏంటంటే, ఏమంటే మరి మనం సంకల్పం చెప్పుకుంటాం కదా, నువ్వు చెప్పుకుంటున్నావు కానీ నువ్వు దానికి అర్హుడువా కాదా అని ఎలాగైతే ఒక తల్లి పిల్లడికి ఆ నిప్పివ్వాలా, చేతికి కత్తివ్వాలా వద్దని ఎలా డిసైడ్ చేస్తుందో, నువ్వు అర్హుడువో కాదు అని ఒక టీచరు మనం రాసిన ఎగ్జామ్స్కి ఎన్ని మార్కులు వేయాలో ఎలా తెలుస్తుందో, అలాగే
ఒక జడ్జిమెంట్ ఉంటుంది మనకి కోర్టులో, అది సాక్ష్యాధారాలను బట్టి ఎలా జడ్జిమెంట్ వస్తుందో మన యొక్క కర్మలకి ఒక ఫలితం అనేటువంటిది ఉంది. కాకపోతే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ప్రయత్నం ఉద్యోగం పురుష లక్షణం అంటారు. ఉద్యోగం అంటే అర్థం ఏమిటంటే ప్రయత్నం అని అర్థం. ఉద్యోగం అంటే ఉద్యోగం చేయడం కాదు అక్కడ అర్థం. ఉద్యోగం అంటే సంస్కృతంలో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి వ్యవసాయం అని, రెండవది ప్రయత్నం అని. ఉద్యోగం పురుష లక్షణం ఎందుకంటారు, ప్రయత్నం చేయడం పురుష లక్షణం అని. అందుకే అందరూ అనుకుంటారు జాబ్ చేయడం అందుకే మగవాళ్ళు చేయాలి లేడీస్ చేయకూడదు అనుకుంటారు. కాదు, అలా ఏంటంటే మనం ప్రయత్నం మనం చేయాలి. ఆ ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఆ భగవంతుడు కనుక ఒకానొక సమయానికి ఆ భక్తికి మెచ్చి మన జన్మ కైవల్యం పొందేలాగా చూసుకుంటాడు ఆయన. కాకపోతే ఈ 3 రోజులే ఉందండి. మనం ఇందాక అనుకున్నటువంటి కండిషన్స్ లో అతనికి ఎక్కడా కూడా కుదరలేదు. అప్పుడు చక్కగా ఉదయం బాల, మధ్యాహ్నం గాయత్రి, సాయంత్రం పూట అన్నపూర్ణాదేవి, మళ్ళీ నెక్స్ట్ డే ఏవైతే అవతారాలు ఉంటాయి, మహాలక్ష్మి ఉంటుంది, అలా వరుసగా వచ్చేటువంటి దాని పరంగా చేసుకోవచ్చు. ఓకే. ఆఖరి 3 రోజులు భక్తి శ్రద్ధలతో బాధపడుతూ ఇక్కడ అయ్యో 3 రోజులు చేసుకున్నానే. ఇప్పుడు చూడండి, ఒక తల్లి పొద్దున్నుంచి వెళ్ళిపోయాడు, పొద్దున్న వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, సాయంత్రం రాగానే ఎంత ఆతృత పెడుతుందండి ఆ తల్లి. అరే నువ్వు పొద్దున్నుంచి ఏం తినలేదు నాన్న, తిను అని గబ ఎవరు చెప్పక్కర్లే. ఆవిడేదో ఆ అబ్బాయికి తినిపించినందుకు ఆవిడకి ఏదో పేరు రావాలనో, పక్కింటి వాళ్ళతో చెప్పుకుందామనో, నేను ఇంత గొప్పగా చేశానని వీడియో పెట్టడము, లేకపోతే నేను ఇంత పెట్టగలిగాను మా అబ్బాయికి ఇంత ప్రేమగా ఏమనుకోదు. బాధతో, ప్రేమతో, ఒక ఆత్మీయతతో, అరే నా తండ్రి తినకపోతే ఎలా, మా అబ్బాయి తినకపోతే ఎలాగానే భావంతో పెట్టి సరిపోయిందని అన్న, సరిపోయింది కదా, ఓకే కదా అనుకుని అప్పుడు సంతృప్తి చెందుతుంది, అమ్మయ్య అది పెట్టగలిగాను. అలాగే మనం పూజ చేసేటప్పుడు అంతే ఆర్ద్రతతో చేయాలి. ఆర్ద్రత అక్కడ మనసు మిస్ అయితే ఆ పూజలో వ్యర్థం, రూపాయి కూడా మీకు పనికిరావు. అవన్నీ ఏదో బాహ్యంగా అలా చేస్తున్నాం. అందుకే పూజ చేసే ముందు ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలి. ఎలా అంటే, స్వామి నేను నీకు పూజ చేస్తున్నా, అమ్మవారు అయితే అమ్మవారు, స్వామి అయితే స్వామికి, నా బుద్ధి ఎటు వెళ్ళిపోకుండా ఈ 20 నిమిషాలు, అరగంట, 10 నిమిషాలు మనం పూజ చేస్తున్నాం. ఎటు వెళ్లకుండా పూర్తిగా అక్కడే నా యొక్క బుద్ధి నిలిచేలా చూడు స్వామి, నా మనసు అక్కడ నిలిచేలా చూడు స్వామి అని బలంగా అనుకొని అనుక్షణము ఆ యొక్క బుద్ధిని అక్కడే ఉండేలాగా, మనసు అక్కడే ఉండేలాగా మీరు అనుకుంటూ చేయాలి. లేకపోతే మీరు 11 రోజులు చేసినా వేస్ట్. మీరు అలా అనుకొని చేస్తే ఒకరోజు చేసినా బెస్ట్. అది ఎందుకంటే అక్కడ మీకు మనసు కనెక్ట్ అవ్వకుండా పూజ ఫలించదు. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి చేయండి, పనికిరాదు ఖచ్చితంగా. ఇప్పుడు పూజ దగ్గరనే కాదు, ఇప్పుడు ఒక పెళ్లి చేసుకుంటున్నారు అనుకోండి, ఇద్దరు భార్యాభర్త కూడా, అంటే ఎవరైతే వరుడు ఉంటారో వాళ్ళ మనసులు కనెక్ట్ అయ్యేలాగా ఆ పెళ్లి తంతులో ఉండాలి. ఆ పెళ్లి తంతు కూడా ఎందుకు మరి ముహూర్తాలు పెడుతున్నా, లేకపోతే ఈ పురోహితులు చేసినా ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే వాళ్ళ మనసులు కనెక్ట్ అవ్వట్లే అసలు. ఆ తంతులో ఆ మంత్రాలు వింటూ అసలు నేను ఒక గొప్ప కార్యం, ఒక ఇది చేస్తున్నాననే భావంతో చేయగలగాలి. ఇంకోటి వాళ్ళకి జన్మజాతకాల్లో వివాహ సమయం కాకపోయి ఉండొచ్చు ఆ టైంలో. ఇట్లా చాలా రకాలు ఉంటాయి రీజన్స్, ఒకటి కాదు. అది అన్ని చూసుకొని దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.